ఈనాటి విలువైన సత్యం నేర్చుకుందామా? లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన అనగా యేసు ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఇంగ్లీష్లో చూద్దాం. లూక్ చాప్టర్ 5 verse 16. బట్ హీ మీన్స్ జీసస్ వుడ్ withdraw to desolate places and pray. దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పేరు ప్రతిష్టలు పెరుగుతున్నప్పుడు ప్రార్థన కూడా పెరగాలి అన్నది ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ప్రజలు రావడం, తండోపతండాలుగా రావడం అనేది పెరిగిపోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చేసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ రాస్తుంది. ఆయన అరణ్యంలోనికి వెళ్ళారట. దేనికి? ప్రార్థన చేయడానికి. అంటే మన జీవితంలో పేరు ప్రతిష్టలు పెరిగిపోతూ ఉన్నప్పుడు మన జీవితంలో ప్రార్థన కూడా పెరగాలి. అప్పుడే మన జీవితంలో సక్సెస్ని సాధిస్తాం. ఎంతగా మనల్ని దేవుడు వాడుకుంటున్నాడో అంతగా మనం దేవుడికి ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆధారపడాలన్నది ఇందులో సత్యం. కాబట్టి మనందరం ప్రార్థనలో ఎదగాల్సిన అవసరతను గుర్తిద్దాం, ప్రభువుని మహింపరుద్దాం.